చదవబడిన వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారని వాక్యములో మరొక చోట గ్రంథస్థము చేయబడి ఉంది. ఎందుకంటే యవన కాలంలో అనేకమైన ఆలోచనలు, తలంపులు, కోరికలు పుడుతూ ఉంటాయి, కలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. వయస్సు అలాంటిది. కాబట్టే దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, యవనస్తులు తమ నడతని దేని చేత శుద్ధిపరచుకుంటారు. అనేక సందర్భాలలో, అనేకమైన సమయాలలో యవనస్తుల యొక్క నడత అపరిశుద్ధపరచబడుతుంది. వారి యొక్క నడత పవిత్రపరచబడాలంటే, పరిశుద్ధపరచబడాలంటే, శుద్ధి చేయబడాలంటే, కడగబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చూసుకోవాలంట? ఎలా చూసుకోవాలమ్మా? జాగ్రత్తగా చూసుకోవాలి. మన చేతుల నుంచి చేతికి పెట్టిన వేలుకు పెట్టిన బంగారు ఉంగరం కావచ్చు, మెళ్ళ ఉన్న చైన్ కావచ్చు, అది పొరపాటున జారి కింద పడింది అనుకోండి, కనిపించటం లేదు. ఏం చేస్తామా? పోతే పోనీలే, ఇంకోటి కొనుక్కుందాంలే అనుకుంటామా? పోతే పోనీలే అని అనుకోము. దాన్ని ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా వెతకటం ప్రారంభిస్తాం. ఎలా అండి? చాలా జాగ్రత్తగా వెతకటం ప్రారంభిస్తాం. ఈ రాత్రికాల సమయంలో యవనస్తుల యొక్క నడత శుద్ధి చేయబడాలంటే, బాగుపడాలంటే దేవుని యొక్క వాక్యమును ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు బాగా ఏమండి, ఎక్కడికైనా మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు మనం చాలా బాగా తయారవుతారు, రెడీ అవుతారు. ఇంకా స్త్రీల గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రెడీ అయిన తర్వాత ఎక్కడ నిలబడతారు అమ్మా? ఎక్కడ నిలబడతారు? అద్దం ముందు నిలబడతారు. పురుషుడు కానీ స్త్రీ కానీ ఏమండి, రెడీ అయిన తర్వాత అద్దం ముందు నిలబడతారు. పౌడర్ కరెక్ట్గా సరిపోయిందా, సరిపోలేదా, లేకపోతే పెట్టుకున్న బొట్టు బిల్ల పక్కకి ఏమైనా అటు ఇటు ఏమైనా జరిగిందా, మొహాన్ని ఎక్కడైనా ఏదైనా ఏమండి మనకెక్కడైనా కనపడుతుంది అనేది 1-2 సార్లు అద్దం ముందు నిలబడి ఏమండి కరెక్ట్గా పౌడర్ సరిపోయిందా, సరిపోలేదా, లేకపోతే ఆ బొట్టు బిల్ల కరెక్ట్గా ఉందా లేదా, ఆ మొహం కరెక్ట్గా ఉందా లేదా అని 1-4 సార్లు ఏంటంటే అద్దం ముందు ఉండి చూసుకుంటాం. ఎందుకుంటాము? దాన్ని సరి చేసుకోవడానికి, కరెక్ట్గా ఉందా లేదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ నీ నడత సరిగా ఉందా లేదా, మంచిగా ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదంటే మనం అద్దం ముందు నిలబడి ఎలా మన యొక్క పేస్సును చూసుకుంటామో, మోకాన్ని చూసుకుంటామో అని వాక్యం అనే అద్దము దగ్గరికి వచ్చి వాక్యం అనే అద్దమును మనం చూసుకుంటే, ఆ వాక్యం అనే అద్దములో ఏమండి నీ యొక్క లోపము, నీ యొక్క బలహీనత, నీ యొక్క తప్పు, నీ యొక్క పాపం ఏందో నీకు తేటగా కనపడుతూ ఉంది. జాగ్రత్తగా చూసుకుంటే ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సహోదరి సహోదరులరా, నీ నడత శుద్ధి చేయబడాలంటే, బాగుపరచబడాలంటే, నీ నడత కరెక్ట్గా ఉందా లేదా, నీ ప్రవర్తన మంచిగా ఉందా లేదా చూసుకోవాలంటే ఒక్క దేవుని వాక్యము ద్వారా తప్ప మరొకటి కాదు. చిల్లర మార్చి చందాలు వేయటం వల్ల అండి నడత శుద్ధి చేయబడిదని లేదు. లేకపోతే నాలాగా వైట్ వస్త్రాలు వేసుకొని అందరికీ బాగా చక్కగా కనబడితే నడత శుద్ధి చేయబడిదని అక్కడ రాయబడి లేదు.
అందరినీ మెప్పించేలాగా గలమెత్తి నోరు తెచ్చి చక్కగా పాట పాడితే నడత శుద్ధి చేయబడిద్దని లేదు. ఆత్మ వచ్చినప్పుడు గట్టిగా బిగ్గరగా పెద్దగా చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 అని గంతులు వేస్తే నడత శుద్ధి చేయబడదని లేదు. నీ నడత శుద్ధిగా ఉందా లేదా, మంచిగా ఉందా లేదా తెలుసుకోవాలంటే, నీ నడత శుద్ధి చేయబడాలంటే, నీ నడత కరెక్ట్గా ఉందా లేదా తెలియాలంటే వాక్యం అనే అద్దముని నువ్వు ఎలా చూసుకోవాలి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యవనస్తులు తమ నడత శుద్ధమైనదా కాదా దేని ద్వారా తెలుస్తుంది? దేవుని యొక్క వాక్యము ద్వారా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యమైన దేవుని దగ్గరికి ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వచ్చావు. వాక్యమైన దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. వాక్యమైన దేవుని సన్నిధిలో నువ్వు వింటూ ఉన్నావు. మొదటి వర్తమానం ద్వారా దేవుడు అనేకమైన విషయాలు నీతో మాట్లాడాడు, నిన్ను హెచ్చరించాడు, నీకు బోధించాడు. ఆ వాక్యం ద్వారా చెప్పబడుతున్న మాటల్లో నీలో ఎక్కడైనా లోపం ఉన్నట్టుగా నీకు అనిపిస్తే, పాపం ఉన్నట్టుగా నీకు అనిపిస్తే నువ్వు దాన్ని ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. ప్రార్థన అయిపోగానే చాలా మంది ఇలా దులుపుకొని వెళ్ళిపోతారు. అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగా దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు తెలియపరిచాడు, నిజంగా మొదటి వర్తమానం నా కొరకే అని నిన్ను ఒకసారి పరిశీలన చేసుకో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన నడతలు శుద్ధి చేయబడాలంటే అన్నదానం, గోదానము, వస్త్రదానము చేస్తే కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ మనం దిగజారుతున్నామో అనేది మనకి ఈ వాక్యము వెలుగులో, ఈ వాక్యం అనే అర్థం ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత వాక్య భాగం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. నీ ఎదుట అంటే దేవుని ఎదుట, సర్వాధికారి అయిన దేవుని ఎదుట, సర్వ సృష్టికర్త అయిన దేవుని ఎదుట, సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట, సర్వాధికారం కలిగిన దేవుని ఎదుట, పాపము లేని దేవుని ఎదుట, క్రామ క్రోధ మదమత్సరాలు లేని దేవుని ఎదుట, పాపము లేకుండా నువ్వు ఉండాలంటే నీ హృదయంలో ఏముండాలి? ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యము ఉండాలి, దేవుని యొక్క మాటలు ఉండాలి. నువ్వు కళ్ళ ద్వారాగా పాపం చేస్తున్నావంటే, హృదయ ఆలోచన ద్వారాగా పాపం చేస్తున్నావంటే, నీ నడక ద్వారా పాపం చేస్తున్నావంటే, నీ ప్రవర్తన ద్వారాగా పాపం చేస్తున్నావంటే నీ హృదయంలో ఏమీ లేదు. నీ హృదయంలో ఏం లేదు? దేవుని యొక్క వాక్యము లేదు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఏమండి చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడుతారు. ఏమాడతారు? అబద్ధాలు ఆడతారు. మారుమనసు పొందినోలే, రక్షణ పొందినోలే, బాప్టిజం తీసుకున్నోలే, పరిశుద్ధాత్మల గంతులు వేసేవాళ్ళే, ఆత్మ వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ఎగురుతున్న వాళ్ళే చిన్న వాటికి ఏమాడతారు? అబద్ధాలు ఆడతారు. నీ ఎదుట దేవుడు ఉన్నాడు. ఈ సభలోనే కాదు, నువ్వు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా కానీ నీ ఎదుట ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎదుట నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే, పవిత్రుడిగా కనపడాలంటే, పరిశుద్ధుడిగా కనపడాలంటే, నీతిమంతుడిగా కనపడాలంటే, యథార్థవంతుడిగా కనపడాలంటే నీ హృదయంలో ఉండాల్సింది ఏంటిది? వాక్యం.
ఇప్పుడు కొంతమందిని మనం గమనిస్తే తల్లుల యొక్క హృదయంలో కుమారుడు ఉంటాడు, తండ్రి హృదయంలో కుమార్తెలు ఉంటారు. నిజమా కాదా? అక్షరాల నిజం ఇది. ప్రైజ్ ద లార్డ్. లేకపోతే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఇంకా లోతుగా వెళ్ళాలంటే నచ్చి మెచ్చిన వాళ్ళు. దేవుని ఒక వాక్యం అని చెప్తుంది, హృదయంలో ఎవరుండాలి? హృదయంలో ఎవరుండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న ఆ వాక్యము ఎక్కడ ఉండాలి? నీ హృదయములో ఉండాలి. ఉందా? ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. లేదంటానికి చిన్న జవాబు ఏంటంటే, లేదు అన్నదానికి ప్రతిదానికి కూడా నువ్వు అబద్ధాలు ఆడుతూనే ఉంటావు, మోసాలు చేస్తూనే ఉంటావు, అక్రమాలు చేస్తూనే ఉంటావు, అన్యాయాలు చేస్తూనే ఉంటావు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ సరికి ఇక్కడ, ఇక్కడ సరికి అక్కడ ఏం చేస్తూ ఉంటారు? జ్వరం వస్తూనే ఉంటారు. అదే దేవుని యొక్క వాక్యము ఉన్న వాళ్ళు, తమ హృదయములు దేవుని యొక్క వాక్యం ఉన్న వాళ్ళు, వారి నోటి నుండి వచ్చే మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించినది ఎక్కడి నుండి వచ్చింది? దుష్టుడి నుండి వచ్చింది. కొంతమంది ఫోన్ తీసుకుంటే ఏమండి గంటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. ఆ మాట్లాడిన సందర్భంలో ఒక్కసారైనా యేసయ్య గురించి చెప్తారా? తండ్రి ప్రేమను చెప్తారా? వాక్యములో ఉన్న మర్మాలు చెప్తారా? వాక్యములో ఉన్న లోతైన విషయాలు చెప్తారా? వాక్యములో ఉన్న మరుగైన విషయాలు చెప్తారా? వాక్యములో ఉన్న గూఢమైన సంగతి చెప్తారా? వారి హృదయములో ఏదైతే ఉందో అండి, వారి హృదయంలో ఏ ప్రేమ చేత నింపబడ్డారో, ఏ ప్రేమ వారి హృదయంలో ఉందో ఆ ప్రేమనే వర్ణిస్తారు, ఆ ప్రేమ గురించి చెప్తారు. కానీ నిజమైన దేవుని ప్రేమని వర్ణించరు, వివరించరు, తెలియపరచరు, చెప్పరు. అనవసరమైన మాటలే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక పాత్రలో పెరుగుందండి, ఆ రెండో పాత్రలో సాంబార్ ఉంది, మూడో పాత్రలో చికెన్ కర్రీ ఉంది, నాలుగో పాత్రలో ఏదో ఒక చట్నీ పచ్చడి ఉంది. మనం గరిట ఆ పాత్రలో పెట్టినప్పుడు ఆ పాత్రలో ఏది ఉన్నదో చెప్పాలి. ఆ పాత్రలో ఏముందో అదే ఆ గరిటలోకి వస్తుంది. జాగ్రత్తగా వినండి దేవుని మాటలు, నా మాటలు కాదు. జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. నీ హృదయంలో ఏమున్నదో, నీ హృదయంలో